ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అదవసరం లేదు, ఆయన సేవలు మాకు అవసరమని ప్రజలందరూ కూడా ఎదురు చూసిన సందర్భాలు అది నిజమైంది. ఆ కళలు నిజమయ్యే ఈ రోజే అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చాం. 2 years బ్యాక్ వెళ్ళి అర్చకుడికి అధికారులు చెప్పాం, బాబు ఈ రాష్ట్రం బాగోవాలి, చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలి, అందుకే అర్చకులందరూ కూడా అలాగే ఇక్కడ ఉన్న చేపకు కానీ భక్తులు కానీ అన్నదాన కార్యక్రమం పెట్టాలని 2 years బ్యాక్ చెప్తే మళ్ళీ ఈ రోజు రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళందరూ అంటున్నారు. 2 years బ్యాక్ వచ్చారు, మళ్ళీ చూసి కాలంలో కలుపుకునే వాళ్ళ అధికారులు చెప్పినప్పుడు ఒకటే చెప్తున్నాం, అమ్మవారి ఆశీర్వాదం ఈరోజు విశ్వం చూసింది. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకులు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేసి కొంతమంది ఎమ్మెల్యేలు వారు దగ్గర తీసుకొని ప్రతిపక్ష వాదాన్ని తొలగించడానికి ఎన్నో చర్యలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ యూనివర్సిటీల గిఫ్ట్ను మనం చూసాం ప్రతిపక్ష నాయకులు లేకుండా. అందుకు ఈరోజు వారు చేసిన కార్యక్రమానికి చాలా ఆనందం అనిపిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కూడా ఆనందంగా ఉన్నారు. అందుకు ఈ ద్వారా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేసిన నాయుడికి ప్రత్యేకమైన అభినందనలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు మాకు ఇప్పుడే కబర్ ఇస్తుంది, మాకు రాత్రి కబర్ ఇస్తుంది, అందుబాటులో ఎంపీలందరూ కూడా రమ్మని మా పార్లమెంట్ పార్టీ సమావేశంతో సమావేశం అయిన తర్వాత విజయంతో గెలిపించిన ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మా నాయకుడు యువనాయకుడు లోకేష్ గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. నా ఈ విజయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకి చెందుతుంది. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తకి నన్ను ఈ రోజు పార్లమెంట్ సభ్యులకు పంపించి మనం ఢిల్లీ పంపించే అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇది నాకు నా విజయం కాదు, నేను ఇస్తున్నది కాదు, యావత్ తెలుగు రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఏ తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మెంబర్కి ఇది తెలియని చెప్పి